ఒకవైపు 17 సీజన్లు ఎదురు చూసిన తర్వాత 18వ సీజన్లో మొదటి ట్రోఫీ గెలిచిన ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్లోకి వచ్చారు. దే ఆర్ ద బెస్ట్ సైడ్ ఇన్ ద కాంపిటీషన్. మరోవైపు ఈ లీగ్లో వచ్చినప్పటి నుంచి కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ సైడ్స్ మూడోసారి ఫైనల్ ఆడుతున్న గుజరాత్ టైటన్స్. 2022లో మొదటిసారి కాంపిటీషన్కి వచ్చినప్పుడు ట్రోఫీ గెలిచారు. 23లో రన్నర్స్ అప్గా నిలిచారు. వెరీ క్లోజ్ టు విన్నింగ్ దేర్ సెకండ్ టైటిల్. అండ్ ఇక్కడ మరొక అవకాశం ఉంది ఆ సెకండ్ స్టార్ వాళ్ళ జెర్సీ పైన ఎక్కించుకోవడానికి. It is going to be a battle of batting units. It's going to be a battle of the pace bowlers. It is going to be a battle between the spinners and middle order domination. ఇన్ని బ్యాటిల్స్ ఉన్నాయి. ఈక్వల్గా ఉన్నాయా బలాలు ఆర్ బలహీనతలు ఏమన్నా ఉన్నాయా? దే ఆర్ ద టాప్ 2 టీమ్స్ లీగ్ ఫేజ్ తర్వాత వాళ్లే ఈ ఫైనల్లోకి రాబోతున్నారు, ఆడబోతున్నారు అట్ అహ్మదాబాద్. ఇవన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. 73 మ్యాచ్లు పూర్తయిపోయిన తర్వాత ఈ సీజన్ ఆఫ్ ఐపీఎల్లో ఫైనల్కి చేరుకున్నాం. నా ఇన్ని రోజులు ఇన్ని మ్యాచ్లు ప్రతిదీ చూసి ఎంజాయ్ చేస్తూ చేసిన మా ఈ వీడియోస్ని మీరు ఇంత బాగా ఆదరిస్తున్న అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మొదట చెప్పేద్దాం అనుకుంటున్నా, యువర్ సపోర్ట్ హ్యాస్ మెంట్ ద వరల్డ్ టు అస్, ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. నా ఇందాక అన్నట్టుగా ఆర్సీబీ వాళ్ళ రెండో టైటిల్ కోసం చూస్తున్నారు. వీళ్ళు ఫస్ట్ టైం గెలిచినప్పుడు కూడా ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ మీ సిన్స్ దెన్. అక్కడ కూడా అనుకున్న దట్ ఫస్ట్ టైటిల్ వచ్చిన తర్వాత ఇంకా డ్యామ్ గేట్స్ ఎత్తేసినట్టే వరుసగా టైటిల్స్ వచ్చే అవకాశం ఉంది ఆర్సీబీకి. దట్స్ ది కైండ్ ఆఫ్ ఫార్మ్, మూడ్, స్పేస్ దే విల్ బీ అని. అలాగే వాళ్ళు ఈసారి టాప్ చేశారు లీగ్ ఫేస్ని. క్వాలిఫైర్ 1 గెలిచారు, ఫైనల్లోకి వచ్చారు. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తా కొన్ని. 2018 నుంచి ఇప్పటిదాకా వరుసగా గత 8 సంవత్సరాలు 18, 19, 20, 21, 22, 23, 24, 25 8 సంవత్సరాల్లో కూడా క్వాలిఫైర్ 1 గెలిచిన టీమే ట్రోఫీ కూడా గెలిచింది. 9వ కూడా అది జరుగుతుందా? దర్ ఇస్ అ వెరీ గుడ్ పాసిబిలిటీ ఫర్ దట్ టు హ్యాపెన్. ఆర్సీబీ ఖచ్చితంగా విల్ స్టార్ట్ యాజ్ నాట్ ద ఫర్మ్ ఫేవరెట్స్ బట్ డెఫినెట్లీ అడ్వాంటేజ్ వాళ్ళ వైపు ఉంటుంది. ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ నో మ్యాచ్ అహ్మదాబాద్లో, బట్ అయినా కూడా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక 2-3% అడ్వాంటేజ్ వాళ్ళ వైపు ఎందుకో చెప్తాను. బేర్ విత్ మీ, మొత్తం వీడియో చూడండి. 9వ కూడా వరుసగా క్వాలిఫైర్ 1 గెలిచిన టీమే ట్రోఫీ గెలుస్తుందా? దాట్స్ ద బిగ్ క్వశ్చన్. ఇంకొకటి, నా గుజరాత్ టైటన్స్ తిరిగి అహ్మదాబాద్లో ఆడుతున్నారు నిజమే. ఇది వాళ్ళకి బాగా కలిసి వచ్చిన విషయం నిజమే. ఎందుకంటే అహ్మదాబాద్లో దేవ్ బీన్ కింగ్స్, దేవ్ బాస్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీ గేమ్ ఇన్ అహ్మదాబాద్. అయితే వాళ్ళకి వాళ్ళకి నెగిటివ్గా వెళ్ళేది ఏంటంటే, ఇది రికార్డ్ చేస్తుంది సాటర్డే, శనివారం అర్ధరాత్రి, అంటే బేసికలీ డేట్ మారిపోయింది, ఆదివారం వచ్చేసింది 12 గంటల 5 నిమిషాలు అనమాట. రికార్డ్ చేస్తున్న టైంలో ఎడిటర్కి ఇలాంటి రాత్రి కష్టాలు పెడుతుంటా నేను. లేట్ నైట్ ఆన్ సాటర్డే జీటీ టీమ్ చండీగఢ్ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. మీరు అనొచ్చు ఏముందిలే ఫ్లైటే కదా అని. ప్రాబ్లం అవుతుంది. లేట్ నైట్ ట్రావెల్, హోటల్లో చెక్-ఇన్స్, వెళ్ళి పడుకోవాలి, సరిగా నిద్రపట్టాలి, పొద్దున్న లేవాలి, మళ్ళీ మధ్యాహ్నం కల్లా రెడీ అవుతూ గ్రౌండ్లోకి రావాలి. సో వాళ్ళకు కొంచెం కంగారుగా ఉంటుంది. హెక్టిక్ నేచర్ ఉంది వాళ్ళ ఈ జర్నీలో. అందుకనే Q1 గెలవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఫైనల్లో క్యాన్ దేర్ బాడీస్ విత్స్టాండ్ ద ప్రెషర్? వాళ్ళ మైండ్ ఒకటి చెప్తుంది, వాళ్ళ బాడీ ఇంకోటి చెప్తుంది. రెండు సింక్లో ఉండగలవా? దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ గుజరాత్ టైటన్స్. ఎస్, అహ్మదాబాద్లో ఆడడం వాళ్ళకి చాలా పెద్ద ప్లస్గా మారుతుంది. అసలు ఈ మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుండకూడదు. ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరుగుండాల్సింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అక్కడి నుంచి మ్యాచ్ జరిపారు, ఇక్కడికి జరపాల్సి వచ్చింది. బికాజ్ అక్కడ ఉన్న పరిస్థితులు, ఆ టికెట్ కోసం జరిగిన గొడవలు, ఎక్కువ శాతం టికెట్స్ మాకు కావాలని వాళ్ళు చెప్పడం, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇవ్వలేము అని చెప్పడం, అందుకని ఒక నిర్ణయం తీసుకొని చిన్నస్వామి నుంచి బయటికి జరిపేసి అహ్మదాబాద్కి తీసుకొచ్చారు. నా ఆర్సీబీకి టైటిల్ గెలిచారు లాస్ట్ టైం, బట్ చిన్నస్వామిలో క్రౌడ్ ముందర ఆడే అవకాశం లేదు. ఫ్యాన్స్ ఉంటారు, ఇప్పటికీ సపోర్ట్ ఉంటుంది. కానీ ఐ డోంట్ నో, బయట ఉన్న ఫోర్సెస్ ఏవైతే దీన్ని సృష్టించాయో ఇదేమన్నా జీటీకి వర్క్ అవుతుందా ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్? హ్యాస్ ది వరల్డ్ కన్స్పైర్డ్, హ్యాస్ ద యూనివర్స్ కన్స్పైర్డ్? ఇన్ని జరిగి తిరిగి మళ్ళీ అహ్మదాబాద్లో ఫైనల్ రావడం, జీటీ మళ్ళీ అక్కడే ఆడడం జరుగుతుందా? మొదట పిచ్ గురించి కాస్త మాట్లాడుకుందాం. ఆడుతున్న పిచ్ ఇస్ అ మిక్స్డ్ సాయిల్ సర్ఫేస్. సో బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ మిక్స్డ్ ఉన్న సర్ఫేస్. అండ్ ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ అన్ని పిచెస్తో పోలిస్తే కొంచెం తక్కువ ఉంది. ఇది హిస్టారికల్గా ఒక చేజింగ్ గ్రౌండే. కానీ ఇన్ ద బిగ్ ఫైనల్స్ యూ వాంట్ టు బ్యాట్ ఫస్ట్. నా క్వాలిఫైర్ 1లో మొదట బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది, ఆర్ ఎలిమినేటర్లో కూడా మొదట బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. బట్ క్వాలిఫైర్ 2లో చేస్ చేస్తున్న టీం జీటీ గెలిచారు. ఇప్పుడు ఏం చేయాలి? టాస్ గెలవాలా, టాస్ ఓడిపోవాలా, టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలా, చేజ్ చేయాలా? ఇది కొంచెం ట్రిక్కీగా ఉండొచ్చు సిచ్యువేషన్.
విల్ సీ వాట్ హ్యాపెన్. ఐ డోంట్ రియలీ నో ప్రిఫరెన్స్ ఉందా లేదా చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఐడియల్గా బిగ్ గేమ్స్లో ఇన్ ది బిగ్ ఫైనల్స్ యూ వాంట్ టు పుట్ ఎ స్కోర్ ఆన్ ద బోర్డ్ అండ్ దాన్ని డిఫెండ్ చేసుకోవడం ఆ ప్రెషర్ వేరే ఉంటుంది అంటారు. బికాస్ లీగ్ ఫేజ్ అంతా వేరే, ఫైనల్స్ అంటే వేరే, ట్రోఫీ కోసం ఆడుతున్నారు, యూ ప్లేయింగ్ ఫర్ ద అల్టిమేట్ ప్రైజ్, ఆ ప్రెషర్ వేరే ఉంటుంది. లాస్ట్ సీజన్ కూడా మీకు గుర్తుంటే ఫైనల్స్లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేశారు, ఫ్రీగా ఆడారు. బట్ అగైన్ వెన్ యూ హ్యావ్ ద చేజ్ మాస్టర్ ఇన్ యువర్ లైనప్, మీరు చేజ్ చేయడం కూడా కాదనుకోరేమో. జీటీ ఆల్సో వుడ్ లైక్ టు చేజ్ బికాజ్ వాళ్ళకు ఒక 170, 180, 190 రేంజ్లో స్కోర్ ఉంటే వాళ్ళ టాప్ 3తో ఎలా చేజ్ చేయాలో వాళ్ళకి ఆ టెంప్లెట్ సెట్ అయిపోయి ఉంది. సో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. చూద్దాం ఏం జరుగుతుందో. టాస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. బట్ ఏం డిసైడ్ చేస్తారో అది వాళ్ళకి అనుగుణంగా వర్కౌట్ అవుతుంది లేదా ఈజ్ ద బిగ్గర్ క్వశ్చన్. మీకేమనిపిస్తుంది టాస్ గెలిస్తే ఏం చేయాలి? లెట్ మీ ఇన్ ద కమెంట్స్. ఐ డోంట్ నో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మీరు ఇంకా బాగా అనలైజ్ చేయొచ్చు. సో యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. కలెక్టివ్ డెసిషన్ యాక్చువల్లీ బెటర్గా ఉంటుంది. ఎక్కువ మంది డిసైడ్ చేస్తే అది కరెక్ట్ నిర్ణయం అవుతుంది. సో మీరే చెప్పాలి కమెంట్లో. నౌ పిచ్ అయిపోయింది. విల్ టాక్ అబౌట్ ద ప్లేయింగ్ స్క్వాడ్స్, ఎవరు ఆడతారు. ఆర్సీబీ గురించి మాట్లాడదాం ఫస్ట్. ఆర్సీబీ యాజ్ ద డిఫెండింగ్ ఛాంపియన్స్, అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతూ వాళ్ళు ఏ విధంగా అయితే సీజన్ మొత్తం అంతా ఆడారో, వాళ్ళు గెలిచిన 10 మ్యాచ్లో దివ్ గాట్ 8 డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్. జాష్కి 2 సార్లు అండ్ విరాట్కి 2 సార్లు, మిగతా అంతా ఒక్కొక్కసారి గెలుచున్నారు. అది కాకుండా కూడా there's Rasik who's done really well, there's Krunal Pandya who's done really well. So టీమ్ అంతా కలిసికట్టుగా ఆడుతున్నారు. జస్ట్ లైక్ లాస్ట్ సీజన్ ఆర్సీబీ ఎలా అయితే స్క్వాడ్ని అసెంబుల్ చేశారో లాస్ట్ ఐపీఎల్కి ముందర, దట్ ఈస్ పేయింగ్ దమ్ రిచ్ డివిడెండ్స్. ఒక ప్లేయర్ మీద కాదు, ఒక టీమ్ మీద వాళ్ళు చూపించిన శ్రద్ధ పనికొస్తుంది. ఇంతమంది డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ ఉండడం ఈజ్ అ బ్లెస్సింగ్ ఫర్ ఆర్సీబీ, విచ్ టెల్స్ యూ దట్ ఇది ఒక కంప్లీట్ ఆల్రౌండ్ సైడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండ్ సైడ్స్ ఈ కాంపిటీషన్లో హ్యాస్ టు బి ఆర్సీబీ. బ్యాటింగ్ కావాలంటే బ్యాటింగ్ ఉంది, బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్ కావాలంటే వాళ్ళు ఉన్నారు, స్పిన్నర్లు కావాలంటే వాళ్ళు ఉన్నారు, మిడిల్ ఆర్డర్లో అటాక్ చేసే వాళ్ళు ఉన్నారు, ఫినిషర్లు కావాలా ఫినిషర్లు ఉన్నారు, అన్ని బేసెస్ కవర్ చేసుకున్నారు. ఎస్, కొంతమంది బహుశా అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ రొమారో షెపర్డ్, టిమ్ డేవిడ్ అవ్వచ్చు, అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదేమో సుయాష్ శర్మ. బట్ కలెక్టివ్గా వాళ్ళకున్న పవర్, టీమ్ టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్, దాన్ని నిజం చేశారు ఈ సీజన్లో మరోసారి. సో వాళ్ళ ప్లేయింగ్ 12 ఎలా ఉండొచ్చు. నా ఫిల్ సాల్ట్ ఫిట్గా ఉంటే ఐడియల్ ఈస్ గోయింగ్ టు సపోజ్ టు బి ప్లేయింగ్ బ్యాక్ ఇన్ ద 11 అని ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ వెంకటేశ్వర్ ఎంత బాగా స్టార్ట్స్ ఇచ్చాడు 2 మ్యాచ్లో. దాని తర్వాత ఇట్స్ ఎ హ్యూజ్ కాల్ టు టేక్. సాల్ట్ వెనక్కి తీసుకురావాలా ఆర్ వెంకటేష్ అయ్యర్తోనే ఓపెన్ చేయించాలా అలాంగ్ విత్ విరాట్ కోహ్లీ. దట్స్ ఎ హ్యూజ్ కాల్ టు టేక్. నౌ తను వెనక్కి వచ్చేసింది కూడా ఇంగ్లాండ్ నుంచి, ఫిట్ అయిపోతే అవైలబుల్గా ఉంటే ఆడదామనే ఉద్దేశంతోనే వచ్చాడు. తన వేలు ఎంత కోలుకుందో మనకు తెలీదు. Is he 100% fit or at least 90% fit? Can he play the game? We don't know at this point of time, but it's a very, very tricky call to take RCB management ki. నాకు ఏమనిపిస్తుందంటే ఐ గెట్ ఇట్ దట్ ఫిల్ సాల్ట్ ఇస్ అ ఎక్స్ట్రీమ్ డైనమిక్ ఫోర్స్. తను ఆడితే మ్యాచ్ని ఫినిష్ చేయగలడు, వన్ సైడ్ చేసేయగలడు విత్ హిస్ ఓపెనింగ్ బర్స్ట్. చాలా మ్యాచ్ రాలేదు, చాలా రోజులుగా ఆడలేదు, మ్యాచ్ ఫిట్నెస్ లేదు, మ్యాచ్లో ఆడిన రీసెంట్ అనుభవం లేదు ఈ కొన్ని రోజులుగా. దట్ క్యాన్ ఇంపాక్ట్. సడన్గా వచ్చి రన్ స్కోర్ చేయడం జరగకపోవచ్చు. సమ్ పీపుల్ మైట్ స్టిల్ డూ ఇట్, బట్ కన్వెన్షనల్ విజ్డమ్ సేస్ మీరు వరుసగా మ్యాచ్లు ఆడకపోయి ఉంటే కొంచెం రస్టీగా ఉండొచ్చు, ఆ టైమింగ్ కొంచెం ఆఫ్ అవ్వచ్చు అని ఒక విజ్డమ్ ఉంటుంది. దాన్ని కనుక నమ్ముకుంటే వెంకటేష్ అయ్యర్తోనే వెళ్ళాలి. లేదు వీ ట్రస్ట్ ఇన్ ఫిల్ సాల్ట్ అనుకుంటే సాల్ట్తో దిగుతారు. సో దట్స్ వన్ చేంజ్ దే మైట్ హ్యావ్ టు మేక్. ఒకవేళ సాల్ట్ వస్తే వన్ ఆఫ్ ద ఫారినర్స్ హ్యావ్ టు గో అవుట్. విల్ హ్యావ్ టు సీ. ఒకవేళ వస్తే దాని మీద కాల్ తీసుకోవాలి. రొమారియో షెపర్డ్ బయటికి వెళ్ళొచ్చా, బికాస్ వెంకటేష్ అయ్యర్ క్యాన్ డూ దట్ రోల్ ఆల్సో. ఆర్ మీరు నెంబర్ 3లో కూడా వెంకటేష్ అయ్యర్ ఆడించచ్చు. యూ కెన్ యాక్చువల్లీ పుష్ ఎవ్రీబడి 1 spot డౌన్ డిపెండింగ్ ఆన్ వరల్డ్ వికెట్స్ పడ్డా లేదా ఇవన్నీ చూసుకుంటూ అలా కూడా చేయొచ్చు. జేకబ్ డఫీని ఆడించాలి వద్దా ఆడించాలి. ఐ థింక్ డఫీ విల్ ప్లే. ఇక్కడ కొంచెం పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది కాబట్టి డఫీ షుడ్ ప్లే లైక్ ద లాస్ట్ గేమ్. సో అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వుడ్ బి సాల్ట్ ఇస్ కమింగ్ అండ్ షెపర్డ్ బయటికి వెళ్తాడేమో అనిపిస్తోంది నాకు. దట్స్ ది ఓన్లీ చేంజ్ ఐఎమ్ యాంటిసిపేటింగ్ ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీ ఉద్దేశంలో ద బెస్ట్ ప్లేయింగ్ 11 ప్లస్ ది ఇంపాక్ట్స్ ఆఫ్ ఎవరో లెట్ మీ ఇన్ ద కమెంట్స్. ఓకే, నౌ జీటీ విషయానికి వస్తే వీళ్ళు ఐ డోంట్ థింక్ దే మేక్ ఎనీ చేంజెస్. సాయి కిషోర్కి ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు నిజమే, బట్ లేకపోతే మళ్ళీ ఫాస్ట్ బౌలింగ్ ఎక్కువ నమ్ముకుంటారు కాబట్టి అర్షద్ ఖాన్ వైపు వెళ్ళిపోవాలా, ఇది ఒకటే కాల్ బహుశా తీసుకుంటారేమో. ఎక్స్ట్రా 1-2 ఓవర్లు ఇంకెవరిని ఇవ్వగలుగుతారు అనుకుంటే వాషింగ్టన్తో బౌలింగ్ చేయించారు, మళ్ళీ అదే చేయిస్తారా ఇక్కడ చూడాలి. ఐ డౌట్ ఇఫ్ దట్ విల్ హ్యాపెన్. ఐ డోంట్ నో వై దే డోంట్ డూ యూజ్ హిమ్ మచ్, బట్ ఎందుకో వాళ్ళు తను ఎక్కువగా 1-2 ఓవర్లతో ఖచ్చితంగా వేయగలడు. బాల్ని ఎక్కువ టర్న్ చేయకపోయినా కూడా ఇట్ కుడ్ బి వెరీ ఎఫెక్టివ్. పవర్ ప్లేలోనే వేసిన అనుభవం తనకి ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఆడేవాడు గతంలో మీకు గుర్తుంటే కనుక, బట్ తను ఎక్కువ యూజ్ చేయలేదు. సో ది ఓన్లీ చేంజ్ చేస్తే కనుక సాయి కిషోర్ స్థానంలో ఒక ఫాస్ట్ బౌలర్ని తీసుకురావడమా. ఇఫ్ ఇట్ ఈస్ దెన్ ఇట్ ఈస్ అర్షద్ ఖాన్.
అశోక్ శర్మని స్టార్ట్లో చాలా నమ్మారు, తను బయటికి వెళ్ళిపోయాడు, తను వెనక్కి వస్తున్నట్టు అనిపించినట్టు. సో ఇట్ కుడ్ బి హర్షద్ ఖాన్. సడన్ గా ఇషాంత్ని ఆడిపిస్తారని అనుకోను నేను. దట్స్ అన్ ఆప్షన్ దో దట్ దే హ్యావ్. సో దట్స్ ది ఓన్లీ చేంజ్ ఐమ్ యాంటిసిపేటింగ్ ఇన్ జీటీ. మీరేమనుకుంటే లెట్ మీ ద కామెంట్స్ నౌ. పిచ్ అయిపోయింది, గ్రౌండ్ గురించి మాట్లాడుకున్నాం, ప్లేయింగ్ 12 గురించి మాట్లాడుకున్నాం, ఓవరాల్ హెడ్ టు హెడ్ మాట్లాడలేదు కదా. ఓవరాల్ హెడ్ టు హెడ్ మాట్లాడదాం. చూస్తే కనుక నాట్ అలాట్ టు చూస్ ఫ్రమ్. ఐ థింక్ 9 గేమ్స్ ఆడుతున్నారు, 5 గేమ్లు ఆర్సీబీ గెలిచారు, 4 జీటీ గెలిచున్నారు. అండ్ ఈ సీజన్ లో చూస్తే కనుక 1-1 ఆర్ అదర్ లీగ్ స్టేజ్ లో 1 ఈచ్ అండ్ క్వాలిఫైర్ 1 లో ఆర్సీబీ గెలిచారు. సో అవుట్ ఆఫ్ 3 మ్యాచెస్ 2 ఆర్సీబీ, 1 ఫర్ గుజరాత్ టైటన్స్. అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లాస్ట్ టైం జీటీఏ గెలిచారు. దే షాట్ అవుట్ ఆర్సీబీ 155 అండ్ ఈజీగా చేజ్ చేశారు. దాంట్లో కూడా ఐ థింక్ ఒక 50-60% రన్స్ టాప్ 3 కొట్టేశారు. శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ అండ్ అఫ్ కోర్స్ సాయి సుదర్శన్ ఎక్కువ రన్స్ కొట్టినట్లేదు ఆ మ్యాచ్లో, బట్ వీళ్ళే ఫినిష్ చేశారు ఆ మ్యాచ్ని కూడా. సో దట్స్ ది హెడ్ టు హెడ్. ఓకే, నౌ ఫైనల్స్లో ఆడిన అనుభవం ఎవరికి ఎక్కువ ఉంది? ఆర్సీబీ ఎక్కువ ఫైనల్స్ ఆడారు, కానీ లీగ్లోకి వచ్చినప్పటి నుంచి జీటీ కూడా 3 ఫైనల్స్ ఆడారు, విచ్ ఇస్ నాట్ అ బ్యాడ్ రికార్డ్ టు హ్యావ్, రైట్? బ్రిలియంట్ రికార్డ్ టు హ్యావ్. వాళ్ళ 3rd ఫైనల్ అవబోతుంది ఇది. సో ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంది. క్రౌడ్ సపోర్ట్ కుడ్ బి అ మ్యాసివ్ ఫ్యాక్టర్. ఇక్కడ ఖచ్చితంగా ఆర్సీబీ వైపే ఉంటారు అనిపిస్తుంది, బికాజ్ ఎక్కడికి వెళ్ళినా ఆర్సీబీకి అది హోమ్ గేమ్ లానే మారుతుంది, ఎక్సెప్ట్ సిఎస్కే ఉంటే తప్ప, బికాజ్ సిఎస్కే ఫ్యాన్స్ కూడా అంతమంది వస్తుంటారు. హైదరాబాద్లో యూ సా దిస్ లాట్ ఆఫ్ ఆరెంజ్ ఆర్మీ సపోర్ట్ రావడం, అలాగే ఆర్సీబీ సపోర్ట్ ఉండడం చూసాం. కానీ వేరే వెన్యూస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్సీబీకి ఎక్కువ శాతం సపోర్ట్ వస్తుంది. ఇన్ఫాక్ట్ హైదరాబాద్లో కూడా ఐ థింక్ ఆర్సీబీ ఫ్యాన్సే డామినేట్ చేశారు హైదరాబాద్. దట్ వాజ్ ఓన్లీ గేమ్ ప్రాబ్లీ డామినేట్ అయ్యారు అక్కడ ది ఆరెంజ్ ఆర్మీ, ది సపోర్టర్స్ క్రౌడ్ పరంగా ఆలోచిస్తే. సో ఇక్కడ కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాడ్ ఆఫ్ ఆర్సీబీ ఫ్యాన్ సపోర్ట్. జీటీకి కొంచెం అదొక పుష్ ఇవ్వచ్చు, ఒక మోటివేషన్ ఇవ్వచ్చు. ఎరా మా ఊర్లో ఆడుతూ, మా ఇంట్లో ఆడుతూ సపోర్ట్ మొత్తం అంతా వాళ్ళకుందా అన్నొక లోపల ఇట్ కుడ్ ఫైర్ సంథింగ్ ఇన్ దెమ్. అది వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు వాళ్ళ ఫేవర్లో. ఓకే, నౌ ద క్రూషల్ యాక్చువల్ బిజినెస్ కీ మ్యాచ్అప్స్ ఏంటి? నౌ లుక్ ఎట్ ఇట్. ఆర్సీబీ ఈజ్ ది మోర్ ఆల్రౌండ్ సైడ్, జీటీ ఈజ్ అ టాప్ హెవీ సైడ్. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళ టాప్ 3 వాళ్ళ బలం జీటీకి. వాళ్ళ టాప్ 3ని అవుట్ చేశారా, ఇఫ్ దే గెట్ దెమ్ అవుట్ ఈజీలీ, క్వాలిఫైర్ 1లో చేసినట్టుగా ఆర్సీబీ ఈజీగా గెలిచేస్తారు. దిస్ నో రాకెట్ సైన్స్ హియర్. అది జరగకుండా ఎక్కువ సందర్భాల్లో చేసుకున్నారు కాబట్టి జీటీ ఇక్కడ దాకా వచ్చారు. ఇంత పెద్ద హోల్ పెట్టుకొని మిడిల్ ఆర్డర్లో జీటీ ఆ టాప్ 3 తోటే ఫైనల్స్ దాకా రావడం ఈజ్ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్. మీరు గమనిస్తే కనుక ఎస్ బౌలింగ్ చాలా బాగుంది, బట్ బ్యాటింగ్లో ముగ్గురుతోటి వీళ్ళనే టార్గెట్ చేస్తారని తెలిసినా కూడా ఇక్కడ దాకా రావడం ఇట్స్ ఫీట్ ఇన్ ఇట్ సెల్ఫ్. బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ టాప్ హెవీ సైడ్. ఆర్సీబీ బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కగిసో రబాడా against Virat Kohli. This is a mouth-watering clash. Virat Kohli is going after Kagiso Rabada. నువ్వు ఎంత ఫాస్ట్గా వేస్తే ఎంత ఫాస్ట్గా ఆడతా, అంత ఎక్కువ అగ్రెసివ్గా ఆడతా అంటున్న 200 పైన స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ రబాడా కూడా విరాట్ కోహ్లీని అవుట్ చేస్తున్నాడు. హీస్ గాట్ హిమ్ అవుట్ అ ఫ్యూ టైమ్స్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ ఇంపార్టెంట్ క్లాష్. విరాట్ ఇన్ అ బిగ్ ఫైనల్ కుడ్ చేంజ్ ది ఎంటైర్ డైనమిక్స్. తను ఎక్కువసేపు ఆడితే ఏం జరుగుతుందో తెలుసు, ఎలా పేస్ చేస్తాడు ఇన్నింగ్స్ తెలుసు, ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తనకు తెలుసు. పెద్ద ఫైనల్స్ ఆడేస్తున్నాడు, ఇన్ని సంవత్సరాలుగా ఆడుతున్నాడు. అండ్ రుచి మరిగాడు, ఆ గెలుపు దొరికింది లాస్ట్ ఫైనల్లో. ఈ వుడ్ వాంట్ టు రిపీట్ దాట్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్స్. రబాడాకు ఒకటే చెప్తాడు కెప్టెన్, నాకు ఏదో ఒకటి చేసి నాకు విరాట్ కోహ్లీ వికెట్ ఇవ్వు, నువ్వు ఎన్ని రన్స్ ఇచ్చినా పర్లేదు నాకు విరాట్ కోహ్లీ వికెట్ ఇవ్వు అని ఉసిగొల్పి పంపిస్తాడేమో. మొహమ్మద్ సిరాజ్ అగేన్స్ట్ దేవదత్ పడిక్కల్. లెఫ్ట్ హ్యాండర్స్ని ఫర్ సమ్ రీజన్ క్రామ్ చేస్తాడు, ఏదో విధంగా అవుట్ చేస్తాడు, ఇన్కమింగ్ డెలివరీస్ వేయగలుగుతాడు. హీ గెట్స్ దెమ్ ఆన్ ద పుల్ షాట్, డీప్ స్క్వేర్ లెగ్లో అవుట్ చేస్తూ ఉంటాడు. ఇవి చేయగలడు తను. అండ్ సడన్లీ స్క్రాంబుల్ సీమ్ వేస్తాడు, అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ కూడా అవుట్ చేయగలుగుతాడు. సో ఆ రెండు ఉన్నాయి. పేస్ ఇద్దరికి చాలా చక్కగా ఉంది. సిరాజ్ మిడ్ 40s 140s వేస్తున్నాడు, రబాడా హై ఆర్ టాప్ 150s దాటి వేస్తున్నాడు. సో పేస్ ఉంది ఇద్దరి దగ్గర, యాక్యురసీ ఉంది. పవర్ ప్లేలో ఎన్ని వికెట్స్ ఇస్తారో చూడండి వాళ్ళిద్దరు కూడా. ఐ థింక్ లీడింగ్ వికెట్ టేకర్స్ లిస్ట్లో 3 out of the top 5 ఈ మ్యాచ్లో ఆడుతున్నారు. డాట్ బాల్స్ ఎక్కువ వేసిన వాళ్ళలో 3 ఈ మ్యాచ్లో ఆడుతున్నారు. ఎకానమీ రేట్స్ చూస్తే ఐ థింక్ టాప్ 5 సైడ్స్లో 2 teams దీనిలో ఉన్నాయి. సో బౌలింగ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, ఇచ్చుకుంటారు. దిల్ గో హెడ్ టు హెడ్. అంటే ఇట్స్ లైక్ ది అన్స్టాపబుల్ ఫోర్స్ colliding with the immovable object. Explosion guaranteed. So బ్యాటింగ్ పరంగా ఆర్సీబీకి దీస్ ఆర్ ద కీ మ్యాచ్అప్స్ దట్ ఐమ్ యాంటిసిపేటింగ్. అటువైపు షిఫ్ట్ అవుతే జీటీ బ్యాటింగ్ విషయానికి వస్తే కనుక ఎలా అయితే రబాడాని విరాట్ కోహ్లీ మీద ఉసుగొల్పుతారో అలాగే రజత్ పటిదార్ చెప్పాల్సిన పని కూడా లేదు. భువనేశ్వర్ కుమార్ బాల్ ఇచ్చేసి యూ అంటాడు. భువి గండం ఉంది జీటీకి, భువి గండం. ఈస్ గాట్ అమేజింగ్ రికార్డ్ అగేన్స్ట్ శుభ్మన్ గిల్. ఎన్నిసార్లు అవుట్ చేశాడో చూడండి. ఈస్ గాట్ అమేజింగ్ నంబర్స్ అగేన్స్ట్ జాస్ బట్లర్. ఆ టాప్ 3లో ఇద్దరు పైన హీస్ గాట్ బ్రిలియంట్ రికార్డ్. క్వాలిఫైర్ 1లో కూడా గుర్తుంటే వైడ్ ద క్రీస్ వెల్ ఇన్స్వింగర్స్ వేస్తూ ఇరిటేట్ చేస్తూ శుభ్మన్ గిల్ని మొత్తానికి అవుట్ చేశాడు. క్వాలిఫైర్ 2లో శుభ్మన్ గిల్ స్టంప్ లైన్ ఉన్న బాల్కి రెస్పెక్ట్ ఇచ్చి బ్యాట్ టు బ్యాట్ గ్యాప్ లేకుండా స్ట్రైట్గా ఆడాడు. అటు ఇటు ఉన్న బాల్స్ని మాత్రమే అటాక్ చేశాడు. బట్ భువనేశ్వర్ కుమార్ విత్ ద స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్ హీఈస్ గోయింగ్ టు ఫోకస్, లేజర్ గైడెడ్ మిసైల్స్ వేస్తాడు ఆ స్టంప్ లైన్లో, ఇన్కమింగ్ డెలివరీస్ వేస్తాడు, దాంతో అవుట్ చేసే ప్రయత్నం చేస్తాడు. దట్స్ ది మోస్ట్ డిఫైనింగ్ మ్యాచ్అప్ ఈ మ్యాచ్లో. అగైన్ జీటీ టాప్ ఆర్డర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. జాష్ హేజల్వుడ్
తాను ఇప్పటిదాకా ఆడిన T20 ఫైనల్ ఏది ఓడిపోయింది లేదట. హీస్ బీన్ లిటిల్ ప్యాచీ తన ఫామ్ తోటి, ఆఫ్ లేట్ కాస్త రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు, కానీ బిగ్ ఫైనల్ అట్ అహ్మదాబాద్ బౌన్స్ ఉంటుంది, పేస్ ఉంటుంది, హీల్ ఎంజాయ్ బౌలింగ్ హియర్ అండ్ డు నాట్ కౌంట్ హేజల్వుడ్ అవే. సాయి సుదర్శన్ తనకి తాను బ్యాట్ వదిలేసి అది హిట్ వికెట్ అయ్యి అవుట్ అవ్వకపోతే నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు, నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా. హేజల్వుడ్ నుంచి ఖచ్చితంగా థ్రెట్ ఉంటుంది. నా పవర్ ప్లే త్రూ అవుట్ ద సీజన్ పవర్ ప్లే ఎవరైతే డామినేట్ చేశారో వాళ్ళే గెలిచారు. సో ఇక్కడ కూడా ఈ పవర్ ప్లేని ఎవరు డామినేట్ చేస్తారో, ఆర్సీబీ బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జీటీ బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ బ్యాటర్స్ డామినేట్ చేస్తారా ఆర్ ఆపోనెంట్స్ బౌలర్స్ డామినేట్ చేస్తారా, విల్ డిసైడ్ ద ఫైనల్. ట్రోఫీ మీద ఒక చేయి వేసేస్తారు ఎవరు పవర్ ప్లే గెలిస్తే వాళ్ళు, దట్స్ ఫర్ షూర్. మిడిల్ ఆర్డర్ గురించి వస్తే కథ ఏంటి, రజత్ పటిదార్ హ్యాస్ బీన్ డిస్ట్రక్టివ్. క్వాలిఫైర్ 1లో ఏం చేశాడో చూసాం. హీ క్యాన్ టేక్ ద గేమ్ అవే ఫ్రమ్ యూ. రషీద్ ఖాన్ వేసిన, సాయి కిషోర్ వేసిన, ఎవరు వేసినా సరే హిల్ టేక్ ద గేమ్ అవే. అదే గనక మళ్ళీ ప్లేఅవుట్ అయితే ఆర్సీబీ అడ్వాంటేజ్. సో దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, కృణాల్ పాండ్యా, ఐ థింక్ ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో మిడిల్ ఆర్డర్లో వీళ్ళు చాలా చాలా పెద్ద వరంగా మారిపోయారు ఆర్సీబీకి. టిమ్ డేవిడ్ ఫినిషర్గా వస్తాడు, చాలా తక్కువ సందర్భాల్లో రన్ స్కోర్ చేశాడు, బట్ హీ క్యాన్ డూ దట్ క్విక్ క్యామియోస్ ఆడగలడు. బట్ వీళ్ళు ముగ్గురు దే ఆర్ గోయింగ్ టు బి కీ. ఈ ముగ్గురు ఎవరైతే చెప్పానో వీళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారుతారు మిడిల్ ఓవర్స్లో ఫర్ ఆర్సీబీ. జీటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బౌలింగ్ చేస్తున్న మిడిల్ ఆర్డర్లో ఏంటి ఇంపార్టెంట్ వాళ్ళకి, మిడిల్ ఓవర్స్లో రాదర్. రషీద్ ఖాన్ క్రితం మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో 27 రన్స్ ఇచ్చాడు, మళ్ళీ టార్గెట్ చేస్తారు, దేర్స్ నో డౌట్ ఇన్ దట్. బట్ ఈస్ గాట్ ఎ గుడ్ రికార్డ్ స్పెషలీ అగేన్స్ట్ ది ఆర్సీబీ బ్యాటర్స్, బట్ హీ కెన్ బి పుట్ అండర్ ప్రెషర్, అది చూపించాడు డాన్వన్ ఫెరెరా. జీటీకి ఒక వెపన్, ఎలాంటి వెపన్ అంటే ఇలాంటి వెపన్ ఉందని కూడా పక్క వాళ్ళకి తెలీదు. ఇది వాడుతున్నప్పుడు కూడా ఏముందిలే అనుకుంటారు, కానీ మాక్సిమం డ్యామేజ్ ఇన్ఫ్లిక్ట్ చేస్తాడు. దట్స్ జేసన్ హోల్డర్ ఫర్ యూ. విరాట్ కోహ్లీని ఇప్పటికే ప్లేడ్ ఆన్ రూపంలో 2-3 సార్లు అవుట్ చేస్తున్నాడు. సో విరాట్ ఒకవేళ పవర్ ప్లే సర్వైవ్ అయినా ఆర్ పవర్ ప్లేలో రబాడాని, సిరాజ్ని బాగా ఆడేసిన, హోల్డర్ని తీసుకొచ్చే ఒక టెంప్టేషన్ శుభ్మన్ గిల్కి ఉంటుంది. బికాజ్ ఎక్కువ పేస్ ఆఫర్ చేయడు, ఎక్కువ వేగంగా వేయడు, బట్ ఆ ఆక్వర్డ్ బౌన్స్ సంపాదిస్తాడు, దాంతో ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. 17 వికెట్స్ తీసుకున్నాడు ఈ సీజన్లో. హీ ఈస్ దట్ డేంజర్ మ్యాన్. ఈజ్ ద మెయిన్ వెపన్ ఫర్ జీటీ ఆ మిడిల్ ఓవర్స్లో. అలాగే డేంజర్ మ్యాన్ మిడిల్ ఓవర్స్లో ఫర్ ఆర్సీబీ కూడా జేసన్ హోల్డరే. దేర్ ఇస్ నో ఎస్కేపింగ్ దట్. ఇది ఉండబోతున్నాం. ఫినిషింగ్ పరంగా ఆలోచిస్తే జీటీకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందాక అన్నట్టుగా వాళ్ళ టాప్ 3 వాళ్ళ రన్స్ కొట్టారా ఫినిష్, వాళ్ళ మ్యాచ్ ఫినిష్ చేస్తారు సరే, లేదు అంటే తర్వాత ఎవరి నుంచి రన్స్ వస్తే తెలియదు. వాళ్ళ దగ్గర డెసిగ్నేటెడ్ ఫినిషర్స్ కూడా లేరు. రాహుల్ తివాటియా ఒక హాఫ్ సెంచరీ సీజన్లో, వాషింగ్టన్ 2 హాఫ్ సెంచరీ ఉన్నాయి, కానీ అన్ని రన్స్ స్కోర్ చేస్తాడా, ఆ నమ్మకం కలగదు. చేస్తారేమో బట్ ఆ నమ్మకం కలగదు వాళ్ళని చూస్తే. బట్ ఇటువైపు ఆర్సీబీకి ఫినిషర్లు ఉన్నారు. యూ గోట్ డెసిగ్నేటెడ్ ఫినిషర్స్. రొమారో షెపర్డ్ అన్ని మ్యాచ్లో సరిగా స్కోర్ చేయలేదు, హీస్ డెస్పరేట్, ఒక ఛాన్స్ వస్తే ప్రూవ్ చేసుకుందామని. టిమ్ డేవిడ్ ఇస్ బిన్ ఇన్ డీసెంట్ ఫామ్. ఎస్ ఒక 70 చూసాం, కానీ తన చేయగలడు, ఈ కెన్ ప్లే దట్ క్యామియో. అంతవరకు వస్తుందా సిచ్యువేషన్, బికాజ్ వాళ్ళకి నెంబర్ 5, నెంబర్ 6 దాకా అందరూ ఫామ్లో ఉన్న బ్యాటర్సే ఉన్నారు. ఒకేసారి అందరూ కొలాప్స్ అయితే వాడేం చేయలేడు. అలాంటిది ఇఫ్ యూ హ్యావ్ దట్ గేమ్ ఇన్ అ ఫైనల్ దెన్ చాప్స్ టు ది అపోనెంట్స్, గుడ్ లక్ టు జీటీ అని చెప్పడమే అలా జరిగితే కనుక. బట్ అదర్వైజ్ దే ఆర్ ఎ బెటర్ సైడ్. ఓవరాల్ చూసుకుంటే కనుక బెటర్ సైడ్ వీళ్ళే. కృణాల్ పాండ్యా యాజ్ ద స్పిన్నర్, నో మిడిల్ ఓవర్స్ ఫర్ జీటీ బ్యాటింగ్. కృణాల్ పాండ్యా యాజ్ ద స్పిన్నర్, తనకున్న వేరియేషన్స్, తను ఎలా అయితే స్లింగీ యాక్షన్తో వేస్తాడు, బౌన్సర్ వేస్తాడు, క్వికర్ వన్ వేస్తాడు, ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ కూడా వేస్తాడు. ఈ వేరియేషన్స్ ఏవైతే తీసుకొచ్చాడో దాంతో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. యూ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు కృణాల్ పాండ్యా, లాట్ ఆఫ్ క్రెడిట్. లాస్ట్ సీజన్ ఫైనల్లో కూడా తనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మీకు గుర్తుంటే కనుక. He will definitely want to show his impact. Bat తో కూడా రన్స్ కాంట్రిబ్యూట్ చేయగలడు. సో he'll be very important for ఆర్సీబీ బాల్ తోటి కూడా ఆ మిడిల్ ఓవర్స్లో. రసిక్ తను క్రితం మ్యాచ్లో కూడా 2 వికెట్లు తీసుకోవడం ఒకే ఓవర్లో. ఇఫ్ రిమెంబర్ పవర్ ప్లేలో 4 or 5 డౌన్, గేమ్ ఓవర్ అయిపోయింది కదా అక్కడ. సో రసిక్, దార్ సలాం కూడా మీరు జస్ట్ లుక్ ఎట్ దిస్. జేకబ్ డఫీ, భువనేశ్వర్ కుమార్, జాష్ హేజల్వుడ్, కృణాల్ పాండ్యా, రసిక్, దార్ సలాం, టాప్ 5 బౌలర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. ఎవరైనా మిస్ చేశాను నేను? మిస్ చేస్తే మీరు చెప్పండి. ఇంకెవరైనా బౌలింగ్ ఆప్షన్ ఉన్నాయంటూ కనుక వెంకటేశ్వర్ కాంట్ వేస్తాడు, ఇంకెవరైనా కూడా కావాలంటే వాళ్ళు రొమారో చెప్పాడంటే తను వేస్తాడు, కానీ సాలిడ్ బౌలింగ్ ఉంది. జీటీకి అంతే మంచి బౌలింగ్ కూడా ఉంది. ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తుంటే కనుక ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్లు, హెడ్ టు హెడ్ ఎలా ఉంది ఫాము, ఎవరు ఇక్కడ ట్రావెల్ చేసి వచ్చారు, ఎవరు ముందుగా వచ్చారు అన్నీ చూస్తే అందుకే అన్నాను ఒక 2-3% అడ్వాంటేజ్ ఆర్సీబీ ఫేవర్లో ఉంది ఫైనల్లో గోయింగ్ ఇన్ టు ఇట్. దే ఆర్ ఇన్ దట్ పాజిటివ్ మైండ్ సెట్. జీటీకి గెలవాలని ఒక తపన ఉంది, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకోవాలని ఒక కోరిక ఉంటుంది, కానీ వాళ్ళు ఆ ఫెటీగ్ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడగలరా? వన్ లాస్ట్ టైం క్యాన్ దే పుష్ ఇట్? ఆ ట్రోఫీ దక్కుతుందా? జాస్ బట్లర్ క్యాన్ ఈ డూ ఇట్ వన్ మోర్ టైమ్? కెన్ ఈ గెట్ దట్ మ్యాచ్ విన్నింగ్ నాక్? ప్లే ఆఫ్స్లో 2 సెంచరీస్ స్కోర్ చేసిన అనుభవం శుభ్మన్ గిల్ దగ్గర ఉంది. కెన్ ఈ మేక్ ఇట్ వన్ మోర్? దీన్ని మనం కింగ్ వర్సెస్ ప్రిన్స్ అని బిల్డ్ చేయొచ్చు, కానీ ఇట్స్ నో లాంగర్ కింగ్ వర్సెస్ ప్రిన్స్. ఎస్, అది వన్ ఆఫ్ ద బ్యాటిల్స్, వన్ ఆఫ్ ద మ్యాచ్అప్స్ అది. కాకపోతే ఇట్ ఈస్ ఆర్సీబీ యాజ్ ఎ టీమ్
అగైన్స్ జీటీ యాజ్ ఎ టీమ్. జీటీ వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చారు, అది వాళ్ళకి పనిచేసింది. ఆర్సీబీ ఎలా అయితే టీమ్ని ఫామ్ చేసుకున్నారో, ఆల్రౌండ్ టీమ్ని సెట్ చేసుకున్నారో, దాంతో ఇక్కడ దాకా వచ్చారు. సో గ్రేట్ సైడ్స్, ద బెస్ట్ సైడ్స్ ఇన్ ద కాంపిటీషన్ గోయింగ్ హెడ్ టు హెడ్. మై ఒపీనియన్ 2-3% అడ్వాంటేజ్ టువర్డ్స్ ఆర్సీబీ జస్ట్ బికాజ్ జీటీకి ఆ మిడిల్ ఆర్డర్ వల్నరబిలిటీ ఉంది, టాప్ 3 అనే ఇష్యూ ఉంది. ఒకవేళ అవుట్ అయితే ఏమవుతుందో తెలీదు. అండ్ ద ఫ్యాక్ట్ దట్ వాళ్ళు సాటర్డే నైటే రీచ్ అయ్యారు అహ్మదాబాద్, దానికోసం నేను ఆర్సీబీకి కాస్త అడ్వాంటేజ్ ఇస్తున్నా. బట్ అగైన్ ఆన్ దట్ గివెన్ డే క్యాన్ జీటీ టు ది మ్యాజిక్ అండ్ అహ్మదాబాద్లో మరోసారి ట్రోఫీ గెలవగలరా చూద్దాం. చిన్నస్వామిలో జరగాల్సిన మ్యాచ్ అహ్మదాబాద్కి మూవ్ అవ్వడం వాళ్ళకి కలిసి వస్తుందా, వెయిట్ చేసి చూద్దాం. హూస్ గోన్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్? ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఐడియా. ఎవరిని పిక్ చేయాలి నాకు తెలీదు, అస్సలు అర్థం కావట్లేదు. ఆర్సీబీలో ఇంతమంది మ్యాచ్ ఉన్నది ఉన్నారు, జీటీలో ఇంతమంది మ్యాచ్ ఉన్నది ఉన్నారు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దాట్, ఐ విల్ నాట్ డూ దాట్. యూ గైస్ పిక్ ఇట్, యూ గైస్ టెల్ మీ. మీరు చెప్పండి మీ ఉద్దేశంలో ఎవరు ఈ మ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్గా మారుతాడు, ఎవరి నుంచి ఆ మ్యాచ్ విన్నింగ్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. టేక్ ఎ గెస్, లెట్స్ సీ మీరు చెప్పిన నిజం అవుతుందో లేదో. అండ్ ఐ వుడ్ ఎంజాయ్ ద గేమ్. 2 నెలల పాటు ఐపీఎల్ కామెంటరీ చేస్తూ, అన్ని మ్యాచ్లు చూస్తూ, ఈ వీడియోస్ చేస్తూ ఐ హ్యాడ్ అ బాల్. ఎస్, బట్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ లిటిల్ హ్యాపీ ఆల్సో. ఐపీఎల్ అయిపోతుంది ఎందుకో రివ్యూలో మాట్లాడుకుందాం. మీకు ఎలా ఉండింది ఇప్పటిదాకా? లెట్ మీ ఇన్ ద కమెంట్స్, లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్ వన్ మోర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్, ఎంజాయ్ ద ఫైనల్.